జూబ్లీ హిల్స్‌లో తనదే విజయం అన్నది కాంగ్రెస్ నమ్ముతోంది. రేవంత్ నమ్ముతున్నారు. రేవంత్‌కి ఒక రకమైన పరీక్ష. జూబ్లీ హిల్స్‌లో గనక కాంగ్రెస్ ఓడిందా, రేవంత్ సీటుకి ఎసరొస్తుంది. అసమ్మతి, అసంతృప్తిని తనదైనటువంటి చాణక్యంతో చల్లార్చేశారు. అధిష్టానాన్ని జాగ్రత్తగా సంతృప్తి పరుస్తున్నారు. పొరపాటున గనక అక్కడ ఓటమి జరిగిందా, దాన్ని అడ్డుపెట్టి ఇక దెబ్బేస్తారు. అందులో స్థానిక ఎన్నికలకి ఇంకా ధైర్యం చాలట్లేదు రేవంత్‌కి. ఇప్పుడు గనక జూబ్లీ హిల్స్‌లో గెలిస్తే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈ రిజర్వేషన్లు, ఈ వ్యవహారాలన్నిటి ఇప్పటిదాకా ఆడుతున్న నాటకాలకి తెరవేసి, ఆ పైన ఒక స్ట్రాటజీని రూపొందిస్తాడు. సో ఇది బీఆర్ఎస్ వాళ్ళు సహకరించలేదు, బీజేపీ వాళ్ళు చేయలేదు, అందుకని నేను చేయలేదు, చేయలేకపోయామంటూ 50%కి ఓకే చేసేసి తద్వారా ఎన్నికలకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు అక్కడ గనక ఓడితే గనక ఇంకా మరికొంత డ్రాగ్ చేసుకొస్తాడు. ప్రస్తుతం అయితే ఓవైసీ పరోక్ష కాదు, ప్రత్యక్ష సహకారమే. అటు బీసీ అభ్యర్థి, ఈ రెండు బీసీ ప్లస్ ముస్లిం అనేటటువంటి కాన్సెప్ట్తో ప్లస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కాన్సెప్ట్, ఇవన్నీ కలిసి గ్యారంటీ కాంగ్రెస్దే విజయం అన్నటువంటిది రేవంత్ నమ్ముతున్నారు. అదే సందర్భంలో బీఆర్ఎస్ అభ్యర్థిని ముందే ప్రకటించిన ఆమెకి తగినటువంటి ఆదరణ లేదు అన్నటువంటిది రేవంత్ నమ్ముతున్నటువంటిది. బీజేపీ లేటుగా ప్రకటించడం ద్వారా సరైన అభ్యర్థి లేడని ప్రజలకి చెప్పినట్టయింది అన్నటువంటిది రేవంత్ తన సన్నిహితులతో చెప్తున్నది. జూబ్లీ హిల్స్‌లో గ్యారంటీ కాంగ్రెస్ గెలుస్తుంది అని తేల్చి చెప్తున్నారు ఆయన. మరి నిజమా కాదా అన్నది రిజల్ట్ తర్వాత తెలుస్తుంది.